Premsadan's history, Swami has continuously showered his grace and shown his omnipresence on multiple occasions, materializing Vibhuti, sending money when it was needed, providing all these facilities, and ensuring that there is no dearth of food or any other necessities. In so many ways, Swami has continuously shown his presence in this building. But today, this video is about two specific instances where Swami saved the lives of two of the children staying here. One of them met with an accident and another developed a neurological ailment. In both these instances, the grace which Swami showered ensured nothing short of a medical miracle. And who better to narrate these two instances than Shri Madhusudan Rao sir, the secretary of the Shri Satya Sai Seva organization at Hindupur, who has a first-hand experience in both these instances. So let us hear it from sir. ఇక్కడ ప్రతిరోజు ఎన్నో మిరాకిల్స్ జరుగుతుంటాయి. దాదాపు 7 సంవత్సరాల కిందట నేను పుట్టపర్తికి ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్ళి రిటర్న్ వస్తుండగా గోరంట్ల దగ్గర వస్తున్నాను. మన సమితి సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆదివారం పిల్లలు భజనకు అటెండ్ అయ్యి రిటర్న్ వస్తుండగా ముగ్గురు 8th క్లాస్ పిల్లలు పల్సర్ బైక్లో ఆ చిన్న వయసులో లైసెన్స్ లేకుండా వాళ్ళు ముగ్గురు అనుకోకుండా బైకు అదుపు తప్పిపోయి మన పిల్లలు ఢీ కొట్టడం జరిగింది. ముగ్గురు పిల్లలు 10-12 అడుగులు పైకి ఎగిరి కింద పడడం జరిగింది. వెంటనే వాళ్ళని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి నాకు ఫోన్ చేశారు మన సమితి సభ్యులు. హుటాహుటిన బస్ స్టాండ్ దిగి నా బ్యాగ్ తీసుకుని అలాగే నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. అందులో ఒకరికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఒకరికి కొంచెం మూగి దెబ్బలు తగిలాయి. ఒక పిల్లవాడు పూర్తిగా అన్కాన్షియస్ వెళ్ళిపోయాడు. సాయి గణేష్ అంటే అబ్బాయి. వాళ్ళ లక్సానపల్లి గ్రామం. వాళ్ళ అవ్వగారు వాళ్ళ కుటుంబంలో ఎవరు మగపిల్లలు లేకపోతే పుట్టపర్తికి వెళ్ళి స్వామి సేవ చేసుకుని మా ఇంట్లో మగబిడ్డ పుడితే సాయి గణపతి నీ పేరే పెట్టుకుంటానయ్యా అని గణేష్ ముందు మొక్కొని వచ్చిందట. తర్వాత వారి కోడలికి గర్భం నిలిచి ఒక మగపిల్లవాడు పుట్టడం జరిగింది. పుట్టపర్తిలో గణేష్ దగ్గర ఆవిడ సేవ చేసి మొక్కుంది కాబట్టి సాయి గణేష్ అనే పేరు ఆ మనవడు పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడి తండ్రి చనిపోవడంతో తల్లి 2 ఆడపిల్లలు ఈ పిల్లవాడిని సాగలేక ఆవిడ కూడా బలహీనంగా ఉంటారు, కొంచెం అనారోగ్యం ఎక్కువ. ఆవిడ పిల్లవాడు మన సంరక్షణలో పెట్టింది. ఆ చిన్న వయసులో ఆ పిల్లవాడు ఇక్కడికి వచ్చాడు. ఈ భజన నుంచి వస్తూ ఈ అన్కాన్షియస్ వెళ్ళిపోయిన పిల్లల్లో ఈ ముఖ్యమైన పిల్లవాడు ఈ పిల్లవాడు. వెంటనే నేను గౌతమ్ అనేటువంటి మన వారి యొక్క సల్లిమని అబ్బాయి ఒక అంబులెన్స్ మాట్లాడి నంబూరు శంకర్ గారి విషయంలో చాలా సహాయం చేశారు ఆయన. వెంటనే అంబులెన్స్లో పిల్లవాడిని మేము తీసుకువెళ్తుండగా గౌరీ బిందులు దాటాము. మేము దాటితే ఆల్మోస్ట్ midnight 12 o'clock 1 o'clock అయింది. పిల్లవాడు పూర్తిగా అన్కాన్షియస్ వెళ్ళిపోయాడు. పిల్లవాడి ముక్కులోంచి రక్తం వస్తుంది, నోట్లోంచి రక్తం వస్తుంది, చెవుల్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది. చాలా భయపడ్డాం మేము. నంబూరు శంకర్ గారు వాళ్ళ అల్లుడు మెడికల్ ఫీల్డ్లో ఉంటే అతను కాల్ చేసి చెప్పడంతో మార్నింగ్ అరౌండ్ 2 o'clock అప్పుడు మేము అక్కడ మల్లేశ్వరంలో వేగాస్ హాస్పిటల్, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు అక్కడ తీసుకువెళ్ళాము. వాళ్ళు వెంటనే ముందు ఏర్పాట్లు చేశారు కాబట్టి పిల్లవాడిని వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. బ్రెయిన్ స్కాన్, ఎంఆర్ఐ తీశారు. బ్లడ్ క్లాట్ అయింది, ఇమీడియట్ సర్జరీ చేయాలి, 4 lakhs ఖర్చు అవుతుందని చెప్పారు. వెంటనే నేను యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టాను. థియేటర్లకు పిల్లవాడిని తీసుకుని డాక్టర్ ఎందుకు డౌట్ వచ్చి బయటకు వచ్చి, ఏమంటే పిల్లవాడి పేరు జీబీ సాయి గణేష్ అండి, మీ పేరు సంతకం టీ మధుసూదన్ అని పెట్టారు, ఏంటి మీ రిలేషన్ అడిగారు. ఇట్లా ఆర్ఫనైజ్ మనంతా చెప్తే, సార్ అంత కాస్ట్లీ ఎందుకు మీరు ఇక్కడ ఖర్చు పెడతారు, ఇక్కడ స్వామి హాస్పిటల్ ఉంది కదా మీకు వైట్ ఫీల్డ్లో, అక్కడ న్యూరో డిపార్ట్మెంట్ మీకు ఫ్రీగా జరుగుతుంది కదా అక్కడని అని వెంటనే ఒక వెంటిలేటర్ అరేంజ్ చేసి పిల్లవాడిని చాలా జాగ్రత్తగా ఆ 2-3 అవర్స్కు యాక్చువల్గా అయితే 56,000 రూపాయలు బిల్లు అవుతుంది, కానీ చాలా నామినల్గా 12,000 రూపాయలు బిల్లు ఇచ్చి ఆయన మంచి వెంటిలేటర్ అరేంజ్ చేసి ఆ పిల్లవాడిని మాతో పాటు పంపించడం జరిగింది. మేము స్వామి హాస్పిటల్ పిల్లవాడిని తీసుకువెళ్ళాం. ఆల్మోస్ట్ మార్నింగ్ 3 o'clock అయింది. కానీ మరి దురదృష్టం ఆ రోజున స్వామి హాస్పిటల్ న్యూరో డిపార్ట్మెంట్లో వెంటిలేటర్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. వాళ్ళు అడ్మిట్ చేసుకోలేమని చెప్పారు. ఏం చేయాలో మనకు తోచలేదు. స్వామి నీ బిడ్డ నువ్వే కాపాడుకోవాలని సాయిగాయత్రి చాంట్ చేస్తున్నాం. అప్పుడు అక్కడ డాక్టరు పక్కనే వైదేహి హాస్పిటల్ ఉంది, చాలా రీజనబుల్గా ఉంటుంది, వారు కూడా స్వామి భక్తులే, అక్కడ తీసుకువెళ్ళని చెప్పడం జరిగింది. వెంటనే పిల్లవాడిని అక్కడ తీసుకువెళ్ళాం. అరౌండ్ మార్నింగ్ 3:30 అలా అయింది అనుకుంటాను, అంత ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, ఆ టైం అయి ఉండవచ్చు. అక్కడ వెళ్ళాం. అక్కడ డాక్టర్స్ రిక్వెస్ట్ చేసి డ్యూటీ డాక్టర్స్ వచ్చి చూసి పిల్లవాడి కండిషన్ చాలా హోప్లెస్గా ఉంది, మేము అడ్మిట్ చేసుకోమన్నారు. మేము చాలా రిక్వెస్ట్ చేసాం. ఈలోపు పిల్లవాడి పరిస్థితి చాలా విషమించిపోయింది. పల్సు, బీపీ ఇవన్నీ 36 పడిపోయి ఆ వెంటిలేటర్ ఎక్విప్మెంట్ కూడా కుయ్యి 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 అని సౌండ్ వస్తుంది. పిల్లవాడు కళ్ళు తేలేశాడు, పూర్తిగా బ్లడ్ వచ్చేసింది. పిల్లవాడి మొత్తం హార్ట్ బీట్ తగ్గిపోయింది. వెంటనే డ్యూటీ డాక్టర్ వచ్చి హార్ట్ బీట్ లేదండి, పల్స్ రేట్ లేదు, ఏమీ రీడింగ్స్ కనపడటం లేదు, కానీ రిస్క్ అవుతుంది మేము తీసుకోమని చెప్పారు.
నేను చాలా ప్రాధేయపడ్డాను వాళ్ళని. ఆయన అయితే మమ్మల్ని తప్పించుకోవడం కోసం ఆయన మీ ₹1,00,000 అడ్వాన్స్ కట్టండి, పిల్లవాడిని లోపల తీసుకువెళ్తామన్నారు. మా దగ్గర అంత డబ్బు లేదు, మేము అర్జెంటుగా అంబులెన్స్ తీసుకుని వెళ్ళాము. ఒక 25,000 మాత్రం మా దగ్గర ఉన్నది. సార్ ఈ 25,000 అడ్వాన్స్ పే చేస్తాం, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తామన్నా ఆయన ఈ డెత్ కేసుని తీసుకోవడానికి ఆల్మోస్ట్ డెత్ కాబోతున్నాడు పిల్లవాడు కాబట్టి తీసుకోవడానికి ఇష్టం లేక ఆయన అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేమేం చేయలేక స్వామిని తలుచుకుంటూ ఆయన కాళ్ళు పట్టుకునేసాను నేనైతే. సార్ మీరు పిల్లవాడిని అడ్మిట్ చేసుకునే వరకు మీ కాళ్ళు వదలని గట్టిగా పట్టుకున్నాను. ఇంతలోకి ఆ వెంటిలేటర్ పూర్తిగా ఎక్కువ సౌండ్ వచ్చి టోటల్గా స్టాప్ అయిపోయింది. ఆ డాక్టర్ని బలవంతంగా పిలుచుకెళ్ళి చూడు బాబు ఆ పిల్లడు చచ్చిపోయాడు, టోటల్ వెంటిలేటర్ ఆగిపోయింది, అన్ని ఎక్విప్మెంట్ అంతా రీడింగ్స్ అంతా ఆగిపోయాయి, మీరు వాపస్ తీసుకెళ్ళి అన్నాడు. సార్ నా తృప్తి కోసం నా సాటిస్ఫాక్షన్ కోసం కనీసం పిల్లవాడిని మీరు లోపల కానీ తీసుకెళ్ళి చాలా ట్రై చేశాను, ప్రాధేయపడ్డాను. అన్నప్పుడు పిల్లవాడిని మనం స్ట్రెచ్చర్ పైన తీసుకువెళ్ళి ఐసీయూలో పెట్టారు. స్వామివారు 2005 సంవత్సరంలో ఒక పర్తియాత్ర మేము చేసినప్పుడు స్వామి చాలా సంతోషపడి సత్యసాయి అంటే అనంతవరద అయినటువంటి ఒక చక్కని మేము నిత్యరూపకాన్ని చేశాము. అంటే అనంతపురం జిల్లా వాసులు స్వామి ఏమేమిటి సేవలు చక్కగా మాకు అందరికీ కూడా స్వామి ప్రేమతో అందించారని స్వామి చాలా సంతోషపడి వారి దయకు మరి చిహ్నంగా నాకు ఒక అంగుళీకాన్ని స్వామి సృష్టించి ఇవ్వడం జరిగిందండి. నేను వెంటనే ఈ ఉంగరాన్ని అబ్బాయి నుదుటిపైన పెట్టి, స్వామి మీరు ఇప్పుడు ఈ ఉంగరం ద్వారా మీ ఎనర్జీని మీ బ్లెస్సింగ్స్ను ఆ పిల్లవాడికి ఇవ్వాలి స్వామి అని కంటిన్యూగా సాయిగాయత్రి చాంట్ చేస్తూ నేను పిల్లవాడిని అలాగే పట్టుకుని ఉన్నాను. కొన్ని నిమిషాలు అయితే మీరు నమ్ముతారు లేదో అలా సాయిగాయత్రి చాంట్ చేస్తున్నప్పుడు అలా కదిలాడు పిల్లవాడు. వెంటనే డాక్టర్ హోప్ వచ్చి రకరకాల ఎక్విప్మెంట్స్ పేరు నాకు తెలియదండి ఐసీయూలో అవన్నీ కూడా కనెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళు కంటిన్యూగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒక 5-6 గంటల తర్వాత అసలు డాక్టర్ అయితే వీడు ఒక 15-20 డేస్ మరి కోమాలోకి వెళ్ళిపోయాడు కదా పిల్లవాడు, కోమాలోనే ఉంటాడు, మేమేం చెప్పలేమన్నారు. మీరు నమ్ముతారు లేదో స్వామి దివ్య ఆశిష్యుల వల్ల ఆ సాయి గాయత్రి మహిమ వల్ల 5-6 అవర్స్కి పిల్లవాడు కళ్ళు తెరిచాడు. నేను పక్కనే చేపట్టుకుని సాయి గాయత్రి చాంట్ చేస్తున్నాను. సార్ మనం ఎక్కడున్నాము, ఏమిటిదంతా, నాకేమైంది అడుగుతున్నాడు. నాన్న నీకేం కాలేదు, కొంచెం జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పాను. నాకు ఎట్లా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఏమి చేయలేకపోతున్నాను. నా పిల్లాడు తన అశక్తిని తెలియచేశాడు. పర్వాలేదు నా పిల్లవాడిని ఓదార్పు మాట చెప్పి కొద్దిసేపు అని మెల్లిగా అలాగే కొద్దిగా వెయిట్ చేసి కూర్చోబెట్టి బ్రష్ చేయించి డాక్టర్ కొంచెం ఏదైనా పాలు తాగించండి వేడివేడిగా అన్నారు. కొద్దిగా స్వామిని తలుచుకొని విభూది వేసి కొంచెం పాలు తాగించాము. అలా ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. ఒక వారం తర్వాత డాక్టర్ హెగ్డే అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన పిల్లవాడిని చెక్ చేసి చాలా క్రిటికల్గా ఉంది కండిషన్, ఇంకా కొద్ది రోజులు ఉండవలసి వస్తుందన్నారు. అలాగే కంటిన్యూ చేశాము. యాక్చువల్గా సెకండ్ డేనే వాళ్ళు సర్జరీ చేయాలి ఇమీడియట్గా, బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి. కానీ అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు సడన్గా ఎందుకో లాస్ట్ మూమెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంకా ఒక 2 days వెయిట్ చేసి చూద్దాం, మెడిసిన్ ఇచ్చి చూద్దాం, చేంజెస్ ఏమైనా వస్తామన్నారు. లక్కీగా స్వామి గ్రేస్ వల్ల 2 daysలో క్లాట్ కొంచెం మూవ్ అవుతూ వచ్చింది. అప్పుడు ఆయన చిన్న వయసు పిల్లవాడు కాబట్టి సర్జరీ వద్దని ఆ మెడిసిన్లో క్యూర్ అయితే మనం చూద్దామని చెప్పారు ఆయన. ఒక 10-15 days అయిన తర్వాత ఆ పిల్లవాడిని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్ గారు నాతో ఒక మాట అన్నారు, పూర్తిగా బ్రెయిన్లో నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయి, మీరు హిందూపూర్ అంటున్నారు కాబట్టి దగ్గరలో మీకు ఏ మెడికేషన్ వచ్చేటువంటి సందర్భం కూడా లేదు, అక్కడ న్యూరాలజిస్టు న్యూరో సర్జన్ మీకు ఎవరు లేరు, మీకేమైనా ఇబ్బంది వస్తే వెంటనే అంబులెన్స్ మాట్లాడుకొని మీరు బెంగళూరుకు వచ్చేసేయండి. ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయింది కాబట్టి మరి పిల్లవాడికి ఫిట్స్ రావచ్చు, కన్వర్జెన్స్ రావచ్చు, హై ఫీవర్ రావచ్చు, టోటల్ లాస్ ఆఫ్ మెమరీ అయితే అయిపోయింది. ఇప్పుడు పిల్లవాడికి టోటల్ లాస్ ఆఫ్ మెమరీ అయిపోతుంది, ఏమీ గుర్తుండదు. వాడు మళ్ళీ చిన్న పిల్లవాడిలాగా తను లైఫ్ స్టార్ట్ చేయాలి కాబట్టి రిస్కీగా ఉంది పిల్లవాడి కండిషను. హోప్స్ మేము ఇంకా ఏం చెప్పలేము, ఇంకో 3 months అయ్యే వరకు అన్నారు. స్వామి ప్రే చేసుకుని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాం. పిల్లవాడిని చక్కగా పెట్టుకుని అక్కడ నాగమ్మ గారిని అప్పుడు వాడి ఉండేవారు, ఆవిడ చాలా బాగా పిల్లవాడిని సేవ చేసి చూసుకున్నారు. కానీ చాలా కష్టంగానే ఉండేది పిల్లవాడి కండిషను. అంటే పిల్లలు నడిచినా కూడా మిగిలిన తోటి పిల్లలు ఉంటారు కదా మన ప్రేమ్స్ డీజేపీ సెంటర్లో, ఆ పిల్లలు నడిచినా కూడా వాళ్ళు అడుగులు చప్పుడు కూడా వాడు ఇరిటేట్ అవుతుండేవాడు. బట్టలు ట్రంకుల్లో ఉండేవి, ట్రంక్ ఓపెన్ చేసి పిల్లలు బట్టలు తీసుకుంటే ఆ ట్రంకు సౌండ్ కూడా వాడు ఇరిటేట్ అవుతుండేవాడు. భజన చేస్తే డక్కీ తాళాల సౌండ్ కూడా ఇరిటేట్, అంటే అంత సెన్సిటివ్ అయిపోయింది ఆ అబ్బాయి మైండ్, బ్రెయిన్లో నర్వ్స్. గురువారం ఆదివారం మందిరాన్ని భజన పిలుచుకెళ్తే కూడా ఇరిటేట్ అయిపోయి ఎంత ఇట్లా చేసేవాడు పిల్లవాడు. మేము చాలా భయపడేవాళ్ళం. కరెక్ట్గా 2 నెలల తర్వాత పిల్లవాడి కండిషన్ చాలా వర్సన్ అయిపోయింది, చాలా వరస్ట్గా అయిపోయింది. చాలా భయపడ్డాము. పిల్లవాడిని మూవ్ చేసే పరిస్థితి మేము అంత వీక్ అయిపోయాడు పిల్లవాడు.
లోకల్ డాక్టర్స్ ఎవరు అబ్బాయిని చూడడానికి కూడా రాలేదు, ఎంతమంది అడిగినా కూడా. డాక్టర్ నూరుల్లా ఖాన్ అనే ఒక ఫిజియోథెరపిస్ట్ నిజంగా మహానుభావుడు. ఆయన పిలవగానే వచ్చి చూసి 2 ట్యాబ్లెట్లు ఇచ్చి మీరు వెంటనే వాడి ఒక 2 days బెంగళూరు తీసుకెళ్ళమన్నారు. 2 daysలో పిల్లవాడికి సబ్సైడ్ అయింది. తర్వాత మేము మంత్లీ చెకప్ కానీ బెంగళూరుకి తీసుకువెళ్ళాము, వైద్య హాస్పిటల్కి. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆయన పిల్లవాడిని చెక్ చేసి ఈ వాజ్ షాక్డ్ అని అదే అన్నారు. ఏమిటంటే 1 monthలో ఇంత రికవరీ వచ్చిన పిల్లవాడికి ఆల్మోస్ట్ 1 year తర్వాత ఎంత రికవరీ రావాలంటే 1 monthలోనే వచ్చిందన్నారు ఆయన. ఇదంతా స్వామి గ్రేస్ కాకపోతే ఇంకా మేము ఏం చెప్పాలి, సాయగాయత్రి మహిమ కాకపోతే. మళ్ళీ 2nd month 3rd month కూడా తీసుకువెళ్ళాం. పిల్లవాడు మెల్లిగా నార్మల్ కండిషన్కి వచ్చాడు. పిల్లవాడిని స్కూల్కి పంపించాం, చక్కగా స్కూల్కి వెళ్ళాడు. వాడి మెమరీ అంతా కూడా మళ్ళీ రికవర్ అయ్యింది. మెల్లిమెల్లిగా వాడు చదువులో పికప్ అవుతూ ఫైనల్ ఎగ్జామ్స్లో 90% పైన స్కోర్ చేయడం జరిగింది. వాడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని కులువంతాల్లో స్వామి సమక్షంలో చక్కగా నృత్య నాటకంలో కూడా అబ్బాయి క్లాసికల్ డ్యాన్స్ చేయడం జరిగింది. ఇటువంటి అద్భుతాలు ఇక్కడ ఎన్నో జరుగుతుంటాయి. 2019 సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖున అంటే 8వ తారీఖున విజయదశమి పండుగ. మామూలుగా అన్ని పండుగలు అభిషేకాలన్నీ పిల్లలు మా ఇంట్లోనే చేస్తారు. పూజగా నేర్పించాం వాళ్ళకి. అందరు చక్కగా పూజ గదిలో కూర్చుని పురుషూక్త విధానంతో శ్రీసూక్త విధానంతో చక్కగా అన్ని విగ్రహాలకు వాళ్ళు అభిషేకాలు చేయడం జరుగుతుంటుంది పిల్లలు. అలాగనే ఆ రోజు దసరా పండుగ విజయదశమి పండుగ అందరు పిల్లలు పూజ చేశారు. 1 o'clock అయిపోయింది. సాయి విజయ్ అనేటువంటి పిల్లవాడికి ఒక 1 week కొంచెం ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది. ఆ పైన బాడీ అంత ఎందుకు టైట్గా ఉంది, నాకు ఎలా అనిపిస్తుంది అన్నాడు. సరే కదా నాన్న కింద కూర్చొని ఇంతసేపు కొంచెం ఫీవర్ వచ్చింది, వీక్గా ఉంటారు అనుకుని భోజనం పెట్టి ఈవినింగ్ ఎందుకని మంచిదని లోకల్గా డాక్టర్ ప్రణయ్ అని ఉన్నారు, వెంకటరమణ గారి ప్రణయ్ క్లినిక్ వాళ్ళది. మాకు స్వామి దివ్యాశిష్యుల వల్ల లోకల్గా ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడా ఫ్రీగా పిల్లల్ని చూస్తారండి. వాళ్ళ దగ్గర ఉన్న శాంపిల్స్ కానీ లేకపోతే మెడిసిన్స్ కొని అయినా సరే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళు చాలా చక్కగా ప్రయారిటీ ఇస్తారు పిల్లలకి, అందరు లోకల్ డాక్టర్స్ కూడా. అలా వారు వాళ్ళ క్లినిక్లో అడ్మిట్ చేసుకుని పిల్లవాడిని ట్రీట్ చేయడం జరిగింది. మరి మన గంగాధర్ అనేటువంటి మన ఇన్మేట్ ఒక అబ్బాయి తోడుగా ఉన్నాడు. మార్నింగ్ తను వాష్రూమ్కి వెళ్ళొచ్చాడు, బాగానే ఉన్నాడు. బ్రష్ చేసి బ్రెడ్ తినిపిద్దాం అనుకుంటే అరౌండ్ 9:30, 10 o'clock అప్పుడు అబ్బాయి నాకు ఎందుకు కాళ్ళంతా సెన్సేషన్ కావడం లేదని చెప్పాడు. వెంటనే డాక్టర్ చెప్పాము. ఆయన మరి ఇంక 2 లోకల్ డాక్టర్స్ వచ్చి పిల్లవాడిని చెక్ చేసి మీరు ఇమీడియట్గా ఈ పిల్లవాడిని బెంగళూరు తీసుకుని వెళ్ళండి, పిల్లవాడి కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్పారు. వాళ్ళు ఆ జబ్బుని గులియన్ బార్ సిండ్రోమ్ అని ఉన్నట్టుగా ఉంటే సస్పెక్ట్ చేశారు. వెంటనే అంబులెన్స్ మాట్లాడుకొని నేను ఆ సాయిగంగ అబ్బాయి, ఆ విజయ్ అనేటువంటి అబ్బాయి 10th class అబ్బాయి బెంగళూరు నిమ్హాన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నిమ్హాన్స్ పిల్లలు అడ్మిట్ చేసుకున్నారు. 3-4 hours ట్రీట్మెంట్ ఇచ్చారు. అందుకని టెస్ట్లు అని చేశారు. వాళ్ళ తర్వాత కండిషన్ చాలా సీరియస్గా ఉందన్నారు. ఈలోపు పిల్లవాడికి ఈ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేలోపు ఆ డిసీజ్ మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయిపోయి గొంతు వరకు వచ్చేసింది. అంటే గొంతు దగ్గర నుంచి కింద వరకు బాడీ మొత్తం ఏమీ సెన్సేషన్ పిల్లవాడికి, ఓన్లీ ఫేస్ మాత్రం వాడికి సెన్సేషన్ తెలుస్తుంది, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు. ఇక ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా వాడికి సెన్సేషన్ లేదు. వాళ్ళేంటి పిల్లవాడి కండిషన్ సీరియస్గా ఉంది, ఇది ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రజెంట్ నిమ్హాన్స్ హాస్పిటల్ ఐసీయూ అయితే ఖాళీ లేదు, మీరు ఇమీడియట్గా ఏదైనా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు, కార్పొరేట్ హాస్పిటల్కి. మేము ఇక్కడ రాజీవ్ గాంధీ హాస్పిటల్, తర్వాత ఇందిరాగాంధీ హాస్పిటల్ ట్రై చేశాము. అక్కడ అడ్మిషన్ దొరకలేదు. ఐసీయూ చాలా డిమాండ్, ఫ్రీ హాస్పిటల్స్ కాబట్టి పేదవాళ్ళందరూ వస్తుంటే చాలా డిమాండ్ ఉంటుంది. వెంటనే మా సమితి సభ్యులతో పెద్దవాళ్ళతో కన్సల్ట్ చేసి అపోలో హాస్పిటల్ బన్నేరుగట్ట రోడ్లో తీసుకువెళ్ళాము. వాళ్ళు వెంటనే అడ్మిట్ చేసి సమితి తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో కూడా పిఆర్ఓ ఉంటే వాడు చెప్పించాము. వెంటనే అక్కడ చీఫ్ డాక్టర్ వచ్చి ఆ పిల్లవాడిని చెక్ చేశారు. కండిషన్ చాలా సీరియస్గా ఉందన్నారు. అది ట్రాన్స్వర్స్ మైలైటిస్ అయినా కావచ్చు, గులియన్ బార్ సిండ్రోమ్ అయినా కావచ్చు అన్నారు. వెంటనే ఎంఆర్ఐ తీశారు, సిటీ స్కాన్ తీశారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత పిల్లవాడిని ఐసీయూలో ఉంచారు. నెక్స్ట్ డేకి ఇది గులియన్ బార్ సిండ్రోమ్ కాదు, మైలైటిస్ అనే డిసీజ్ చెప్పారు. అంటే దానికన్నా ఇంకొంచెం డేంజరస్ డిసీజ్ అనమాట. సరే 1 week అలాగే ఐసీయూలో ఉంచి వాళ్ళు స్టెరాయిడ్స్ అవి ఇచ్చారు. తర్వాత నన్ను పిలిచి ఆయన చీఫ్ డాక్టరు, ఆయన పిల్లవాడి పేరు బి సాయి విజయ్ అని ఉంది, మీ పేరు టీ మనసులో సంతకం పెడుతున్నారు, మీకేం రిలేషన్ మీ ఇద్దరి మధ్యలో అన్నారు. ఎట్లా ఆర్ఫనేజ్ గురించి అంతా చెప్తే ఆయన పాపం చాలా ప్రేమగా పిల్లవాడిని చూసుకున్నారు. వాడికి స్టెరాయిడ్స్ ఇచ్చారు. కానీ 1 week తర్వాత పిల్లవాడు ఏమాత్రం మార్పు లేదు. వెంటనే ఆయన పిలిచి ఇది చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అండి, లక్షల వ్యవహారం, ఈ ట్రీట్మెంట్ అంతా కూడా 35 to 40 lakhs అవుతుంది. మీరు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్స్ అనే ఒకటి హాస్పిటల్ ఉంది, అది గవర్నమెంట్ ఫ్రీ హాస్పిటల్. మీకు చాలా కన్సెషన్, మెడిసిన్ మాత్రం ఖర్చు పెట్టుకుంటే చాలు,
మీరు అక్కడ వెళ్ళండి. అక్కడ డాక్టర్ వెంగమ్మ అని డైరెక్టర్ ఉన్నారు హాస్పిటల్కి. ఆవిడ నిమ్హాన్స్లో వర్క్ చేశారు. ఆవిడ న్యూరాలజిస్ట్, చాలా మంచి న్యూరాలజిస్ట్. మీరు వెళ్ళండి అని ఒక మంచి ఐడియా ఇచ్చారు. వెంటనే మరి అక్కడ వాళ్ళ తిరుపతిలో మా సమితి సభ్యులు ఉండడంతో వాళ్ళని కాంటాక్ట్ చేశాము. లక్కీగా డాక్టర్ వెంగమ్మ గారు ఇద్దరు పిల్లలు స్వామి బాలిక స్టూడెంట్స్ స్వామి ప్లానింగ్ ఎలా ఉంటుంది, మాకు డబ్బు ఖర్చు కానీ కొన్ని తక్కువలో చేయాలని స్వామి. మన సమితి సభ్యులు వెళ్ళి ఆవిడ కలిసినప్పుడు తప్పకుండా పిలుచుకురండి అమ్మ, పిల్లవాడికి మనకు సాధ్యమైనంత ట్రీట్మెంట్ ఇద్దామన్నారు. బెంగళూరు డాక్టర్స్ కూడా ఎందుకు విధంగా పిల్లవాడిని పంపించేశారంటే, ఈ సాయి విజయటువంటి పిల్లవాడికి ఈ ట్రాన్స్ఫర్ మైలిటిస్ వల్ల స్పైనల్ కార్డ్ మొత్తం 95% డ్యామేజ్ అయిపోయింది. సో వాళ్ళ రికవరీ ఏమాత్రం హోప్ లేదు. ఇలాగే పిల్లవాడి లైఫ్ ఎండ్ అవుతుంది వాడు చెప్పడం జరిగింది. మేమేం చేయగలమండి, స్వామిని ప్రార్థించడం కానీ మేమేం చేయలేము. తిరుపతికి స్పెషల్ అంబులెన్స్ మాట్లాడి తీసుకువెళ్ళాము. అక్కడ ఐసీయూలో ఉంచారు. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు మేము అక్కడ చూసామంటే, రకరకాల పేషెంట్స్. డాక్టర్ వెంగమ్మ గారు చాలా స్పెషల్ కేర్ తీసుకుని పిల్లవాడికి ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. అక్కడ కూడా మళ్ళీ ఎంఆర్ఐస్, సిటీ స్కాన్స్, బ్లడ్ డైలీ చేశారు. చాలా టెస్టులు చేశారు. పిల్లవాడికి 95% డ్యామేజ్ అయింది. కాబట్టి ఆవిడ ఏమన్నారంటే, మేము డాక్టర్గా యాజ్ అ డాక్టర్ నేను ట్రీట్మెంట్ ఇస్తాను, కానీ డ్యామేజ్ చాలా సివియర్గా ఉంది కాబట్టి కేవలం స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే పిల్లవాడు బతుకుతాడు, లేకపోతే మేము ఏం చేయలేమన్నారు. స్వామి మీద భారం వేసి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ వచ్చాము. పిల్లవాడికి ట్రీట్మెంట్తో పాటు మరి వాళ్ళు చక్కగా బ్లడ్ ప్లాస్మా థెరపీ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ కూడా 5 థెరపీలు ఇచ్చారు. బాడీలో బ్లడ్ మొత్తం ప్లాస్మా ఎక్కిస్తారు. అది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, కానీ చాలా నార్మల్ 12,000 మాత్రమే ఇక్కడ మెడిసిన్ కాస్ట్ మాకైంది. 40-50 లక్షల ట్రీట్మెంట్ మాకు మొత్తం ఒక 5 to 6 lakhsలో ఆల్మోస్ట్ 7 lakhs అయింటుంది. ఆ ఖర్చులోనే అయిపోయింది మాకంతా కూడా. కానీ మామూలుగా ఈ ప్లాస్మా థెరపీ వల్ల సెకండ్ థెరపీ, థర్డ్ థెరపీకి మెల్లిగా పేషెంట్లో కొంచెం సెన్సేషన్ రావడము, కొంచెం కాళ్ళు కదిలించడము, లేచి నిలబడడం జరుగుతుందట. కానీ 5 థెరపీ అయినా కూడా ఈ పిల్లవాడికి బాడీలో ఎక్కడ అంటే ఫేస్ మాత్రం పనిచేస్తుందంటే సెన్సేషన్ లేదు, కనీసం కాలు చేతులు కదిలించలేకపోయాడు, కనీసం అబ్బాయి నిలబడలేకపోయాడు. డాక్టర్స్ కూడా కరెక్ట్గా 28th October దీపావళి పండగ అండి, నేను అక్కడే ఉన్నాను. ఆ డాక్టర్ పిలిచి, డ్యూటీ డాక్టరు, కండిషన్ చాలా వర్సనగా ఉంది, పిల్లవాడు ఏమాత్రం బతికే హోప్ లేదు, మీరు ఇక పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళిపోండి, వాడి లైఫ్ ఎంత ఉంటే అంత జరుగుతుంది, మెడిసిన్స్ వాడుతుందని చెప్పారు. చాలా బాధ అనిపించింది. మేము సభ్యులం అక్కడ, మా సభ్యులే చక్కగా డ్యూటీస్ వేసుకుని వారానికి ఒకరు 10 రోజులకు ఒకరు వెళ్ళి పిల్లవాడిని చూసుకుని, తల్లి పిల్లవాడు కదండి వీళ్ళు, వాళ్ళకి చక్కగా సేవ చేస్తూ వచ్చారు. మా ఇన్మేట్ ఇక్కడ సాయి గంగాధర్ పిల్లవాడు, శాంతమూర్తి గారు, అశ్వత్ నారాయణ గారు, మురళి గారు వీళ్ళు చాలా బాగా సర్వీస్ చేశారు. పిల్లవాడిని సొంత కన్నబిడ్డలాగా చూసుకున్నారు. వాడి సెన్సేషన్ లేదు కాబట్టి ఆ పిల్లవాడికి యూరినేషన్, మోషన్ అంతా మనమే క్లీన్ చేయాలి. మెడిసిన్స్ వాడుతున్న విపరీతమైన దుర్వాసన అయినా కూడా వాళ్ళు పెయిడ్ మనిషిని పెడతామని ఒప్పుకోకుండా సొంత పిల్లవాడిని చూసుకున్నారు. డాక్టర్స్ ఏమాత్రం ఓపిక వాపస్ పిలుచుకెళ్ళమన్నారు. నేను చాలా ఏడ్చాను, ప్రాధాయపడ్డాను. సార్, మా పిల్లలకు వస్తే మేము వాపస్ పిలుచుకెళ్తామా, వీళ్ళు కూడా మా పిల్లలు లాంటి వాళ్ళే, మీరు ఆర్ఫన్ బాగా మీరు ట్రీట్ చేయకండి, ఏదే విధంగా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, మా బాబా గారిని ప్రార్థిస్తాము, ఆయన దయ, ఆయన సంకల్పం, ఆయన ఆజ్ఞ ఎట్లా ఉంటే అట్లా జరుగుతుందని చెప్పాము. వాళ్ళు ఇంకా మొహమాటంతో ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. డాక్టర్ వెంగమ్మ గారు అయితే హోప్లో ఉన్నారు, స్వామి అనుకున్నారు ఏదో చేస్తారని. కానీ డ్యూటీ డాక్టర్స్కి ఎవరికి కూడా ఆ హోప్ లేకుండా ఉండింది. ఆ విధంగా 2.5 నెల పిల్లవాడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో తిరుపతిలో ఉండవలసి వచ్చింది. అక్కడ సమితి సభ్యులంతా ఎంతో ప్రేమతో బయట ఫుడ్ వద్దని చెప్పి ఆ పిల్లవాడితో అటెండెంట్కి మార్నింగ్ వేడివేడిగా బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్, స్నాక్స్, లంచ్, డిన్నరు చాలా ప్రేమతో చూసుకుని తిరుపతి నిజంగా సమితి సభ్యులు సొంత కొడుకు కన్నా నిజంగా ఎక్కువగా చూసుకొని అహర్నిశలు అనుక్షణం పిల్లవాడిని తమ సొంత పిల్లవాళ్ళగా చూసుకున్నారు. మన సభ్యులు కూడా వారానికి 10 daysకి ఒకరు మారుతూ అక్కడ చల్లగా సర్వీస్ చేశారు. మీరు నమ్ముతారు లేదు, కరెక్ట్గా 2 నెలల ట్రీట్మెంట్ అయిన తర్వాత పిల్లవాడి కాళ్ళలో మెల్లి కదలిక వచ్చింది. మెల్లిగా పూజ కదిలించడం మొదలుపెట్టాడు. మెల్లిగా లేచి నిలబడగలిగాడు. మెల్లిగా కొద్ది రోజులకు సపోర్ట్ ఇస్తే మెల్లిగా నడవగలిగాడు. తర్వాత కొంచెం తనంతకు తనే కొంచెం నడవగలిగాడు. మీరు నమ్ముతారు నమ్మరు, 3 నెలలకంతా పిల్లవాడు చాలా చక్కగా తయారయ్యి క్షేమంగా నడుచుకుంటూ మళ్ళీ హిందూపూర్ అంటే కారులో హిందూపూర్ తీసుకొచ్చి మన కట్టవారి వెంకటన్న శ్రీనివాస ధర్మ ప్రేమస్థానానికి పిల్లవాడు బయట నుంచి కారు దిగి తనంతకు తనే ఎవరి సపోర్ట్ లేకుండా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. మీరు నమ్ముతారా నమ్మరు, పిల్లవాడు అలా నడుచుకుంటూ వస్తుంటే బ్రతకడు అన్న పిల్లవాడు తనతో నడుచుకుంటూ మా హోమ్లోకి మళ్ళీ తిరిగి ఎంటర్ అవుతుంటే మా అందరికి కూడా ఆనంద బాష్పాలు వచ్చాయి. నిజంగా స్వామి దివ్య ఆశీస్సులు అనేది. ఆ పిల్లవాడికి స్వామి పునర్జన్మ ఇచ్చారు.
పిల్లవాడు త్వరగా రికవర్ కావాలని ఇక్కడున్న మిగిలిన పిల్లలు, సమితి సభ్యులు, గురువారం ఆదివారం భజన్స్లో కూడా అందరూ సాయగాయత్రి చాంటింగ్ చేస్తూ ఉండేవారు. ఇండివిజువల్గా చేయడం కన్నా గ్రూప్గా చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని స్వామి చెప్తూ ఉంటారు. ఆ విధంగా కేవలం స్వామి గాయత్రి చాంటింగ్ శక్తితోనే ఆ పిల్లవాడు చాలా చక్కగా రికవర్ అయ్యాడు. 10th క్లాస్ చక్కగా ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. స్వామి దివ్యాశ ఇలా మేము ఎన్నే చెప్పగలం. ప్రతినిత్యం మాకు ఇక్కడ ఏది అవసరమో అది స్వామి ఇస్తున్నారు. ఎవరితో అవసరమో వాళ్ళని పంపుతున్నారు. ఏ రకంగా మాకు ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం స్వామి ఇంట జంట వెంట ఉండి ఈ పిల్లల్ని చూసుకుంటున్నారు. సత్యసాయి జాతి నిత్యలేని సేవ ప్రోగ్రాంలో కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎవరో మాకు తెలియని తాతలు కూడా వస్తుంటారు. చాలామంది ఏం చెప్తారంటే, మాకు సత్యసాయి బాబా గారు అంటే తెలియదండి, మేము వారిని ఎప్పుడు చూడలేదండి, మేము బాబా భక్తులకు కూడా కాదండి, కానీ ఈ సంస్థ గురించి మాకు తెలుసు. ఇక్కడ పిల్లలకు కానీ ఈ వృద్ధుల కేర్లకు కానీ మేము ఏదైనా డొనేషన్ ఇస్తే మిస్యూజ్ కాకుండా 100% జెన్యూన్గా ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా చక్కగా యూజ్ చేస్తారని వాళ్ళు డొనేషన్ ఇచ్చి వెళ్తుంటారు. చాలామంది డివోటీసు, నాన్ డివోటీసు బర్త్డేస్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, మ్యారేజ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, పెద్దవాళ్ళ సెరమనీస్ ఉంటే అవి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుని చక్కగా పిల్లలతో పాటే విందు భోజనం చేయడం జరుగుతూ ఉంటుంది. స్వామి దయ వల్ల పిల్లలు మామూలు చదువులతో పాటు శాస్త్రీయ నృత్యము, కీబోర్డు, కరాటే, మరి చక్కగా వోకల్ మ్యూజిక్, వాళ్ళు ఇవన్నీ కూడా పిల్లలు చక్కగా నేర్చుకోగలుగుతున్నారు. కేవలం ఇదంతా ఇంత త్వరితంగా ఇంత బాగా జరుగుతుందంటే కేవలం స్వామి దివ్య ఆశీస్సులే. మరి మేము స్వామిని కోరుకునేది ఏమిటంటే, స్వామి ఇంకా ఎక్కువ మంది పిల్లలకు ఈ ప్రేమను అందించి వారందరూ సమాజంలో చక్కగా తయారయ్యి వీళ్ళందరూ కూడా రేపొద్దున స్వామి పిల్లలుగా సమాజంలో సేవా కార్యక్రమం ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి పిల్లలను ఇంకా ఎంతమందినో వాళ్ళు డెవలప్ చేసి ఇలాంటి పిల్లల్ని కేర్ తీసుకునే వాళ్ళు స్వామి దూతలుగా ఉండి స్వామికి చక్కని పేరుని తీసుకొస్తూ వాళ్ళ ఇండివిజువల్గా కూడా స్వామి పిల్లలు, స్వామి స్టూడెంట్స్ అనేటువంటి ఒక చక్కని జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలని ప్రతినిత్యం కూడా మేము స్వామిని ప్రార్థిస్తూనే ఉంటాము. సాయిరాం.